నాన్నగారు చెప్పినట్టు సత్యశీల దాంపత్య వ్రతం చేయటం ఆ దంపతులిద్దరికీ చాలా మంచిదమ్మా. ఆ వ్రతం చేయడం వల్ల అకారణంగా వచ్చే నీలాపనిందలు, అకాల మృత్యుభయాలు తొలగిపోవటమే కాకుండా భార్యాభర్తల మధ్య ఉన్న పొరపత్యాలు తొలగిపోయి ఆ దంపతులు చాలా అన్యోన్యంగా ఉంటారమ్మా. చాలా సంతోషం పంతులు గారు. ఆ వ్రతం యొక్క విధి విధానాలు కొంచెం చెప్తారా? అలాగేనమ్మా. సూర్యాస్తమయం తర్వాత దంపతులిద్దరూ బయలుదేరి దేవాలయానికి వెళ్ళాలి. దేవాలయంలో ఆ రోజు పూజా కార్యక్రమాలు నిర్వహించి అక్కడే నిద్ర చెయ్యాలి. ఉదయం లేచిన దగ్గర నుంచి వ్రతం పూర్తయ్యేంత వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ భర్త భార్య మొహాన్ని చూడకూడదు. పూజ పూర్తయిన తర్వాతే భర్త భార్య మొహాన్ని చూడాలి. పూజ అంతా అయిపోయాక హారతి ఇచ్చాక ఆ హారతి వెలుగులో మాత్రమే భర్త భార్య మొహాన్ని చూడాలి. అలా హారతి వెలుగులో భర్త భార్య మొహం చూడటంతో సత్యశీల దాంపత్య వ్రతం సమాప్తం అవుతుంది. అలాగే పంతులు గారు, మీరు చెప్పినట్టే చేద్దాం. మీరు బయలుదేరే ముందుగా నాకు ఫోన్ చేశారంటే నేను కూడా బయలుదేరి దేవాలయానికి వస్తాను. రాత్రి పూజా కార్యక్రమం పూర్తయ్యాక నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ ఉదయాన్నే పూజ సమయానికి వచ్చేస్తానమ్మా. అలాగే పంతులు గారు. వస్తానమ్మా. భార్యాభర్తల మధ్య ఉన్న పొరపత్యాలు తొలగిపోయి ఆ దంపతులు చాలా అన్యోన్యంగా ఉంటారమ్మా. పంతులు గారు, నమస్కారం పంతులు గారు. నమస్కారం అమ్మా. సత్యశీల దాంపత్య వ్రతం నేను కూడా చేయొచ్చా పంతులు గారు? పెళ్ళైన వాళ్ళు ఎవరైనా చేయొచ్చమ్మా. అఖిల్ని నేను మానసికంగా భర్తగా భావిస్తున్నాను కాబట్టి నాకు పెళ్ళైపోయినట్టే. నాకు పెళ్ళైపోయింది పంతులు గారు. అవునా? అయితే వసంత గారి కోడలతో పాటు మీరు కూడా వ్రతం చేసుకోవచ్చు. వసంత గారి కోడలితో పాటు కాదు, వసంత గారి కోడలిగానే నేను ఆ వ్రతం పూర్తి చేసుకుంటాను. ఆ వ్రతం విధి విధానాలు నేను విన్నాను పంతులు గారు. ఇప్పుడు మీరు అక్కడ చెప్తున్నప్పుడు నేను విన్నాను. మా వారికి కుదిరితే గనక వాళ్లతో పాటు మేం కూడా గుడికొచ్చి ఆ వ్రతాన్ని పూర్తి చేసుకుంటాము. శుభం. ఆ సత్యశీల దాంపత్య వ్రతాన్ని నేను అఖిలే పూర్తి చేస్తాం. ఎస్. ఏంటలా చూస్తుంది ఐశ్వర్య? నేను పంతులు గారితో మాట్లాడిన మాటలు విందా? ఏంటి ఐశ్వర్య అలా చూస్తున్నావు? ఏం లేదు, పంతులు గారితో మాట్లాడుతున్నావేంటా అని చూస్తున్నాను. నువ్వు కూడా ఏమైనా వ్రతం చేయబోతున్నావా? లేదు ఐశ్వర్య, అలాంటిదంతా ఏం లేదు. మరి ఆయనతో నీకేం పని? అంటే ఆయన జాతకాలు చూస్తారేమో, నా జాతకము చూపించుకుందామని అడిగాను. నీ జాతకం గురించి ఆయన్ని అడగటం ఎందుకు? నీ జాతకం మొత్తం నాకు తెలుసు కదా. నన్ను అడిగితే నేనే చెప్తాను కదా. నువ్వు భలే జోకులేస్తావు ఐశ్వర్య. అంటే నా జాతకంలో గ్రహదోషాలు ఏవైనా ఉన్నాయేమో, శాంతి జరిపిస్తే ఫ్యూచర్ బాగుంటుంది కదా అని. అంతే. అంతేనా? అయితే ఓకే.
ఏంటి శ్యామ అంతలా ఆలోచిస్తున్నావు? దేని గురించి? పంతులు గారు చెప్పిన దాని గురించి అత్తయ్య గారు. పంతులు గారు చెప్పిన దాని గురించా? అవునత్తయ్య గారు, సత్యశీల దాంపత్య వ్రతానికి దంపతులిద్దరూ గుడిలో నిద్ర చేయాలి అని చెప్పారు కదా. అవును, దంపతులిద్దరూ గుళ్ళో నిద్ర చేయాలి అని చెప్పారు. అఖిల్ బాబు గారికి చీకటంటే భయం కదా అత్తయ్య గారు. ఆయన్ని తీసుకువెళ్ళి గుడిలో నిద్ర చేయించడం అంటే గుళ్ళో కరెంట్ ఉంటుంది కదమ్మా, భయం ఎందుకు? అంటే ఒకవేళ కరెంటు పోతే అఖిల్ బాబు గారు ఇబ్బంది పడతారు కదా అత్తయ్య గారు. నిజమేనమ్మా. అయితే నువ్వొక్కదానివే వెళ్ళి నిద్ర చెయ్యమ్మా. అలా ఎలా అత్తయ్య గారు? దంపతులిద్దరూ నిద్ర చేయాలని చెప్పారు కదా పంతులు గారు. ఏ కారణం చేతైనా భర్త అలా నిద్ర చేయడానికి రావటం కుదరకపోతే భర్తకు సంబంధించిన వస్త్రాలు తీసుకెళ్లి వాటితో నిద్ర చేయొచ్చమ్మా. మా నాన్నగారు చెప్పారు. ఆ, అలా అయితే పర్లేదు అత్తయ్య గారు. ఆయన పట్టుబట్టలు తీసుకువెళ్ళి వాటితో నిద్ర చేస్తాను. నువ్వు కూడా పట్టుచీర కట్టుకుని వ్రతానికి కూర్చోవాలమ్మా. ఉమ్, అది పసుపు పచ్చ రంగు పట్టుచీర కట్టుకుంటే చాలా మంచిది. అలాగే అత్తయ్య గారు, పసుపు పచ్చ రంగు పట్టు చీరే తీసుకుని వెళ్తాను. అంటే అర్జెంటుగా నాకు అఖిల్కి సంబంధించిన వస్త్రం ఒకటి కావాలి. పసుపు పచ్చ రంగు పట్టు చీర కావాలి. ఓకే. అరే, ఇది మళ్ళీ దొరికిందే. దీని గురించి ఆ రోజు ఎవ్వరూ మనకి చెప్పలేదు. అవును, ఎవ్వరూ చెప్పలేదు. శ్యామ పిన్నిని అడుగుదాం, గ్యారంటీగా చెప్తుంది. అవును, శ్యామ పిన్నిని అడిగితే గ్యారంటీగా చెప్తుంది కదా. అదిగో పిన్ని అక్కడుంది, పద. ఏంటాగే? శ్యామ పిన్ని పెద్దలు చదువుకోలేదు కదా, ఇలాంటి వాటి గురించి పిన్నికేం తెలుస్తుంది? నిజమే, వెళ్ళి ఐశ్వర్య పిన్నిని అడుగుదామా? పద. అరే, పిన్ని ఏదో సాంగ్స్ వింటుంది. అవును, మూడ్ బాగోనప్పుడు పిన్ని ఇలాగే సాంగ్స్ వింటుంది. ఇప్పుడు అడిగితే పిన్నికి కోపం వస్తుంది, తర్వాత అడుగుదాంలే. సరే ఇవ్వు, నేను నా దగ్గర పెట్టుకుంటాను. నా దగ్గర పెట్టుకుంటాను. ఇవ్వు. నాకు ఇయ్యి. ఇవ్వు, నాకు నేను ఇయ్యి. పెట్టుకుంటాను నా దగ్గర అంటున్నాను కదా, పెట్టుకుంటాను. ఇవ్వు. నా నేను దగ్గర జాగ్రత్తగా పెట్టుకుంటాను. ఉంటుంది. నాకు ఇయ్యి. నేను నాకు చూసుకుంటాను, దొరికింది. ఇవ్వు దీన్ని. అరే, నాకు ఇవ్వు ఇయ్యి. అంటే ఇవ్వు. నేను దాచిపెట్టుకుంటాను. నేనే దాచిపెడతాను. ఇయ్యి. ఇవ్వు. నాకు నేను దొరికింది. దాచిపెడతాను నాకు అంటున్నాను ఇయ్యి. కదా, ఇవ్వు. ఇటు ఇవ్వు, ఇది నాకు. అరే అయ్యో, ఇప్పుడు పిన్ని లేచిందంటే మళ్ళీ తిడుతుంది. తర్వాత చూద్దాం, పద. పద. అయ్యో, ఇదేంటి ఇక్కడ పువ్వులన్నీ చింద్రవందరగా ఉన్నాయి.
ఏమై ఉంటుంది రికార్డర్? ఇదేంటి కన్నయ్య, ఆ రికార్డర్ నీ దగ్గర ఉంటే ఎవరికంటే పడకుండా భద్రంగా ఉంటుందనే కదా ఇక్కడ పెట్టాను. ఇక్కడ నుంచి ఎవరు తీసుకెళ్లారు? నేను తప్ప నీ దగ్గరికి ఎవరు రారు కదా. మరెవరు తీసుకెళ్లారు దీన్ని? నీ దగ్గర ఉన్నప్పుడే అది మాయమైందంటే ఖచ్చితంగా ఇది నీ పని అయి ఉంటుంది. నాకేదో మంచి చేయడం కోసమే ఆ రికార్డర్ని ఇక్కడి నుంచి మాయం చేసి ఉంటావు. అంతేనా కన్నయ్య? కన్నయ్య, తాతగారు చెప్పిన ఆ సత్యశీల దాంపత్య వ్రతం ఏ అడ్డంకి రాకుండా నిర్విఘ్నంగా జరిగేలా ఆశీర్వదించు కన్నయ్య. ఏ కారణం చేతైనా భర్త అలా నిద్ర చేయడానికి రావటం కుదరకపోతే భర్తకు సంబంధించిన వస్త్రాలు తీసుకెళ్లి వాటితో నిద్ర చేయొచ్చమ్మా, మా నాన్నగారు చెప్పారు. ఇప్పుడు అఖిల్కి సంబంధించిన డ్రెస్ ఏదైనా తీసుకెళ్ళి దాంతో నేను గుళ్ళో నిద్ర చేస్తాను. ఇది తీసుకెళ్దాం. ఇదెంత బాగుందో. ఇది బాగుంది. ఇది బాగుంది. దీంట్లో ఏది బాగుంది? A for అఖిల్. ఈ డ్రెస్ల కన్నా అఖిల్ పేరున్న ఈ కర్చీఫ్ తీసుకెళ్ళడం బెటర్. పచ్చ రంగు పట్టు చీర కట్టుకుంటే చాలా మంచిది. ఎస్, ఆ పసుపు పచ్చు చీర తీసుకువెళ్తాను. ఇప్పుడు గుళ్ళో నిద్ర చేయటానికి, రేపు వ్రతం చేయటానికి నాకు కావలసిన పసుపు పచ్చు చీర దొరికింది. అఖిల్కి సంబంధించిన వస్త్రము దొరికింది. ఎస్. అవునా? అవును మేడం. 25th ప్రోగ్రామ్ పెట్టుకుందాం అనుకుంటున్నారా? ఓకే. లక్కీగా ఆ రోజు రూపారాణి డేట్ కూడా ఖాళీగానే ఉంది. ఆ రోజు ప్రోగ్రామ్ పెట్టేసుకోండి శంకర్రావు గారు, పర్వాలేదు. అలాగేనండి, థ్యాంక్ యూ. ఇంతకీ ఈ ప్రోగ్రామ్ ఎక్కడండి? చేవెళ్లలో అండి. ఓకే, నో ప్రాబ్లం. 25th చేవెళ్ల ప్రోగ్రామ్ అని డైరీలో నోట్ చేసుకుంటాను. మీరు ఫిక్స్ చేసేసుకోండి. ఉంటానండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఓకేనండి, ఉంటాను. రూపా, రూపా. ఆ మమ్మీ. ఏంటి మమ్మీ? రూపా, నీ ప్రోగ్రామ్ కన్ఫర్మ్ అయింది. అవునా? ఎప్పుడు మమ్మీ? ఈ నెల 25th. అయితే ఈ విషయం వెంటనే శ్యామకి చెప్పాలి. ఇప్పుడే చెప్పావనుకో ఏదో రకంగా తప్పించుకోవాలని చూస్తుంది. రిలాక్స్డ్ మూమెంట్ లో చెప్పాలి. దాన్ని భయపెట్టో బెదిరించో ప్రోగ్రామ్ కి వచ్చేలా చెయ్యాలి. ప్రతిసారి శ్యామనిలా బ్రతిమాలాలంటే చాలా చిరాగ్గా ఉంది మమ్మీ. కానీ తప్పదు కదా. నీకు హీరోయిన్ గా అవకాశం వచ్చేంత వరకు, పాటల ప్రోగ్రామ్స్ మానేసేంత వరకు దాన్ని మనం భయపెట్టడమో బ్రతిమాలడమో చేయక తప్పదు. ఈ నెలలోనే ఇంకో 2-3 ప్రోగ్రామ్స్ ఉండేలా ఉన్నాయి. అవి కూడా కన్ఫర్మ్ అయితే ఆ ప్రోగ్రామ్స్ అయ్యేంత వరకు కూడా ఇక్కడే అవుట్ హౌస్ లోనే ఉందాం. అలాగే మమ్మీ.
చూడు, పొరపాటున కూడా ప్రోగ్రాం విషయం అప్పుడే శ్యామకి చెప్పుకో. శ్యామకి ఎప్పుడు చెప్పాలో అప్పుడు నేనే చెప్తాను. అలాగే మమ్మీ. ఏంటి, నువ్వు ఒక్కదానివే నిద్ర చేయడానికి వెళ్తున్నావా? అవునండి, మీరు ఉదయాన్నే వద్దరు కానీ. ఎందుకు శ్యామ, నేను కూడా నీతో పాటే వచ్చేస్తాను. అంటే రాత్రిపూట కదండి, సడన్ గా అక్కడ కరెంటు పోతే మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. మ్మ్. అందుకే అత్తయ్య గారు నన్ను ఒక్కదాన్నే వెళ్ళమన్నారు. మీ బదులుగా ఇదిగో మీ పట్టుబట్టలు తీసుకువెళ్తున్నాను. మీ పట్టుబట్టలు నాతో తీసుకువెళ్తే మీరు నాతో వచ్చినట్టే అవుతుందంట. నాతో కలిసి అక్కడ నిద్ర చేసినట్టే అవుతుందంట. అవునా? అయితే ఓకే, కార్ రెడీ చేయమని డ్రైవర్కి చెప్తాను. నువ్వు తొందరగా రెడీ అవ్వు. అలాగేనండి. ధనంజయ్ సార్, 5 నిమిషాల్లో కార్ రెడీ చేయి. అలాగే సార్, రెడీ చేస్తాను. ఇదిగో డ్రైవర్. మేడం. ఏంటి మేడం? శ్యామ, కార్ రెడీ అయింది, పదండి. రా. నువ్వు వెళ్ళి శ్యామ బ్యాగ్ తీసుకొచ్చి కారులో పెట్టు. అలాగే మేడం. మేడం, ఇటువంటి ఏంటో శ్యామ, ఇలా నేను ఒక్కదాన్ని పంపించడం నాకు ఇష్టం లేకపోయినా పంపించాల్సి వస్తుంది. తప్పదు కదండి. తప్పదు మరి, అందుకే కదా పంపిస్తున్నాను. జాగ్రత్త శ్యామ. అలాగేనండి. కూర్చో. డ్రైవర్, జాగ్రత్త తీసుకెళ్ళు. అలాగే సార్. ఓం పార్వత్యై నమః, ఓం చాముండై నమః, ఓం సరస్వత్యై నమః, ఓం మహాదుర్గ్యై నమః, ఓం లక్ష్మీయై నమః. పంతులు గారు. నమస్కారం అమ్మా. మీ వారు నిద్ర చేయడానికి రావడం లేదట కదా? అవునండి, మా వారి పట్టుబట్టలు తీసుకొని వచ్చాను. అలాగా అమ్మా. నీ తరఫున మీ వారి తరఫున అమ్మవారికి అర్చన చేస్తాను. ఆ పట్టు వస్త్రాలు నీ చేతితో పట్టుకో అమ్మా. అలాగేనండి. కళ్ళకద్దుకో అమ్మా. అమ్మా శ్యామ, ఆ మండపంలోకి వెళ్ళి నిద్ర చెయ్యమ్మా. అలాగేనండి. అలాగే పక్కన మీ వారి వస్త్రాలు కూడా పెట్టుకోమ్మా. అలాగేనండి. ఈ వ్రతం చేసే దంపతులు తప్ప వేరే వాళ్ళెవరూ ఇక్కడ నిద్ర చేయకూడదమ్మా. అందుకే నేను కూడా వెళ్ళి రేపు ఉదయాన్నే వస్తాను. అలాగే పంతులు గారు.
నమస్కారం పంతులు గారు. నమస్కారం అమ్మా. మా వారు రేపు ఉదయం వస్తున్నారు. వారి వస్త్రాలని నేను తీసుకొచ్చాను. ఆ వస్త్రాలతో నేను ఇక్కడ నిద్ర చేయొచ్చు కదండి? చెయ్యొచ్చమ్మా. మరి అమ్మవారికి మా పేరుతో పూజ చేయిస్తారా? ఇప్పుడు కుదరదమ్మా. అదేంటి పూజారి గారు, నిద్రపోయే ముందు పూజ చేయించాలి కదా? అమ్మవారికి పూజా కైంకర్యాలన్నీ అయిపోయాయమ్మా. సమయం ముగిశాక ఇంకేమీ చేయకూడదు. అయితే మరి పూజ రేపు ఉదయం చేసుకోవచ్చు. ఆ వ్రతం ప్రారంభించడానికంటే ముందు ఈ పూజ చేసుకోవచ్చు. కాకపోతే ఈ పూజ జరిగేటప్పుడు మాత్రం మీ వారు నీ మొహం చూడకూడదు.